మేడ్చల్ జిల్లా పోచారంలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లికి నిరాకరించిందని ఓ యువతికి ప్రియుడు హెచ్ఐవి రక్తాన్ని ఎక్కించాడు. ఈ ఘటనలో యువతి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ యువకుడి తల్లిదండ్రులిద్దరికీ హెచ్ఐవి పాజిటివ్ ఉంది. తండ్రి కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. యువకుడు తమ ఇంటికి సమీపంలో ఉండే మరదలిని ఇష్టపడుతున్నాడు. ఇటీవల వివాహానికి సిద్ధమయ్యారు. అయితే యువతి తండ్రి యువకుడికి ఇటీవల రక్త పరీక్షలు చేయించారు. వ్యాధి ఉన్నట్లు తేలడంతో వివాహం రద్దు చేసుకున్నారు. దీంతో ఆ యువతికి హెచ్ఐవి పాజిటివ్ ఉంటే మరొకరికి ఇవ్వలేరని తనతోనే వివాహం చేస్తారని ఆలోచించాడు. గత నెల 11న సిరంజి కొనుగోలు చేసి అందులో తన రక్తాన్ని ఎక్కించాడు. సాయంత్రం సమయంలో యువతి ఇంటికి వెళ్ళాడు. మరోసారి పెళ్లి ప్రతిపాదన తెచ్చాడు. ఆమె నిరాకరించడంతో సిరంజిలోని రక్తాన్ని ఆమెకు బలవంతంగా ఎక్కించి పరారయ్యాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇక తాజాగా మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. మేడ్చల్ జిల్లా పోచారంలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లికి నిరాకరించిందని ఓ యువతికి ప్రియుడు హెచ్ఐవి రక్తాన్ని ఎక్కించాడు. ఈ ఘటనలో యువతి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ యువకుడి తల్లిదండ్రులిద్దరికీ హెచ్ఐవి పాజిటివ్ ఉంది. తండ్రి కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. యువకుడు తమ ఇంటికి సమీపంలో ఉండే మరదలిని ఇష్టపడుతున్నాడు. ఇటీవలి వివాహానికి సిద్ధమయ్యారు. అయితే యువతి తండ్రి యువకుడికి ఇటీవల రక్త పరీక్షలు చేయించారు. వ్యాధి ఉన్నట్లు తేలడంతో వివాహం రద్దు చేసుకున్నారు. దీంతో ఆ యువతికి హెచ్ఐవి పాజిటివ్ ఉంటే మరొకరికి ఇవ్వలేరని తనతోనే వివాహం చేస్తారని ఆలోచించాడు. గత నెల 11న సిరంజి కొనుగోలు చేసి అందులో తన రక్తాన్ని ఎక్కించాడు. సాయంత్రం సమయంలో యువతి ఇంటికి వెళ్ళాడు. మరోసారి పెళ్లి ప్రతిపాదన తెచ్చాడు. ఆమె నిరాకరించడంతో సిరంజిలోని రక్తాన్ని ఆమెకు బలవంతంగా ఎక్కించి పరారయ్యాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇక తాజాగా మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడింది.